రైతులందరికీ నమస్కారం. మన పొలంలో మిరప మొక్కలు వేసుకునే సందర్భం రానే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలామంది రైతులైతే ఈ వర్షాల కోసం ఒకటి నాగార్జున సాగర్ డ్యామ్ నిండిద్దా లేదా అనుమానంతో అయితే ఇంతవరకు ఒక 30% మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది. నర్సరీల్లో పోయటం అయితే జరిగింది. తర్వాత 70% రైతులు వచ్చేసరికి మనకి ఈ కాలువ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ కాలువ రావటం మీద అయితే ఆధారపడి చాలామంది రైతులు అయితే ఇంకా వేసుకోలేదు. అలాంటి రైతుల కోసం అయితే మనం మంచి చక్కని నారు అంటే మనం ఇది విజయదుర్గ నర్సరీ ఫార్మ్స్ ఈ అడ్రస్ చూసుకున్నట్టయితే గురజాల నియోజకవర్గం పులిపాడు రోడ్లో విజయదుర్గ నర్సరీ ఫార్మ్స్ ఈ నర్సరీ పేరు చూసుకున్నట్టయితే వీళ్ళైతే చక్కగా 100% జర్మినేషన్ వచ్చిన నారునైతే రైతులకి అందించడం జరుగుతుంది. మరియు వీళ్ళు రైతులు ఏదైతే ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటున్నారో వాళ్ళ నారు కూడా చాలా చక్కగా పెంచడం అనేది మనం చూసుకోవచ్చు. చూడండి, 100% జర్మినేషన్ వచ్చిన లాట్లే మనకి టోటల్గా నర్సరీ మొత్తం చూసుకున్నట్టయితే చాలా చక్కగా అయితే పెంచడం అయితే జరుగుతుంది. అందులో సీనియారిటీ ప్లస్ నర్సరీ కూడా చాలా శుభ్రంగా ఉంది, మనం చూసుకోవచ్చు. నర్సరీ వాతావరణం చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది. వీళ్ళ దగ్గర కొన్ని వెరైటీలు అయితే వీళ్ళ సొంత వెరైటీలు ఉన్నాయి. ఎవరన్నా రైతులు మిరప నారు కావాలి అన్న రైతులు ఎవరన్నా ఉండుంటే అలాంటి రైతుల కోసం అయితే నారు అయితే అందుబాటులో ఉంది. మన దగ్గర నర్సరీ యజమాని అయితే ఉన్నాడు. అన్న, మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు వెంపటి కృష్ణయ్య. వెంపటి కృష్ణయ్య. మీ దగ్గర ఏమేమి వెరైటీలు ఉన్నాయి అన్న? నా దగ్గర సెమినీస్ వాళ్ళది 2222 ఉంది. ఓకే. ఆర్మూరు తాయ వాళ్ళది 2626 ఉంది. ఓకే. జమునా వాళ్ళది 116 ఉంది. జమునా 116 116 రాన్న. ఇంకా బ్లేజ్ కూడా ఉంది అన్నారు. బ్లేజ్ కూడా ఉంది. ఆ తర్వాత విజయ్ అగ్రిటెక్ వాళ్ళది జమీందారు కూడా పోసారన్నారు. జమీందారు రైతులు తీసుకొచ్చుకుంటే మేము పోసాము. ఓకే. ఆ వెరైటీ కూడా మంచి వెరైటీ అని చెప్పేసి అన్నారు. చూడాల నేనైతే తెలంగాణ నుంచి వచ్చారు మనకి మన నెట్టి దగ్గరికి జమీందారు రైతులు. ఓకే. తర్వాత వీళ్ళ దగ్గర ప్రధానంగా చూసుకున్నట్టయితే రైతు సోదరులారా, ఆర్మూరు 2222, జమునా 116, తర్వాత బ్లేజ్ మార్కెట్లో ఎక్కువ మంది రైతులు కొనుగోలు చేసిన విత్తనాలను అయితే వీళ్ళు పోయటం అయితే జరిగింది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయ్ అగ్రిటెక్ వాళ్ళది జమీందారు కూడా పోయటం జరిగింది వీళ్ళైతే. అదండి రైతు సోదరులారా. ఎవరన్నా రైతులకి నారు కావాలి అనుకుంటే ఈ నర్సరీ వాళ్ళని సంప్రదించవచ్చు, విజయదుర్గ నర్సరీ ఫార్మ్స్. తర్వాత రైతులు ఎవరన్నా మా ప్యాకెట్లు పెంచిస్తారా నారు అన్న రైతులు ఎవరైనా ఉంటే మీ ప్యాకెట్లు తెచ్చుకున్నా కానీ వీళ్ళైతే పెంచిచ్చడం జరుగుతుంది. చాలా చక్కగా అంటే చూడండి, అసలుకి మీకు కొన్ని నర్సరీల్లో చూసుకుంటే ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి, కానీ దీంట్లో అయితే అలాంటి గురించి అయితే బ్యాడ్. మనం ఒకళ్ళ గురించి ఏం చెప్పట్లా, కొన్ని నర్సరీలు అని చెబుతున్నాంలే కానీ పలానా అని ఏం చెప్పట్లే. ఎందుకంటే నర్సరీలలో ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి కదా. సరే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కోకో పెట్టి మెయింటెనెన్స్ లేని వాళ్ళు ఉంటారు. ఆ కోకో పెట్టి శుభ్రంగా మెయింటెనెన్స్ చేయలేరు. ముందు కోకో పెట్టుకు కలుపుదల్లోనే ఉంటుంది. అవును. నేను ఫస్ట్ ఏం చేశానంటే 2 టన్నుల చొప్పున కుప్పలు పోపించా. ఓకే. ఆ కుప్పలు పోపించిన తర్వాత దానిలో డిఏపి అంటే 2 టన్నులు డిఏపి ఒక 2 కేజీలు. ఓకే. 19 ఒక 2 కేజీలు. ఓకే. ఆ ట్రైకోడర్మా ఐరిడి సుడోమాను కలిపించి దాన్ని ఒక